తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వామ్మో 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 14 సంవత్సరాలు 35 బాల్లనే సెంచరీ. ఇప్పటి వరకు ఐపీఎల్ లా క్రీజ్ గేల్ తప్ప ఇంకే ప్లేయరు నీ అంత ఫాస్ట్ గా సెంచరీ కొట్టలేదు. ఏం ఆట తమ్ముడు, నువ్వు అసలైన మెంటల్ నా కొడుకువి. మరే నాకిప్పుడు కోచింగ్ ఇచ్చేది ఎవరనుకుంటున్నావు? రాహుల్ ద్రావిడ్ అన్న నాకు ఒక్కటే చెప్పిండు, నువ్వెంత స్పీడ్ గా ఆడితే అంత స్పీడ్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంట్రీ ఇస్తావని. అందుకనే మొత్తం 4లు 6లే జోపుతన్నా. 6లంటే ఏదో బౌండరీ దగ్గర 60 మీటర్లో 70 మీటర్లో కాదు, మినిమం 90 మీటర్లు మింగుతే బాల్ షేప్ అవుట్ అయిపోవాలి. ఏం ఫైర్ ఉన్న తమ్ముడు నీకాడ, నువ్వు ఇట్లనే ఆడు, ఈజీగా ఇంటర్నేషనల్ క్రికెట్ లా రికార్డులు సృష్టిస్తావు. నిన్ను ఆపేటోడే లేడు. కమ్మిన్స్ బ్రో, తమ్ముణ్ణి ఎందుకు అంతగానం లేపుతున్నావు? ఐపీఎల్ వరకంటే ఓకే, గట్లనే ఇంటర్నేషనల్ క్రికెట్ లా ఎంట్రీ ఇచ్చిండో వాని ఎదుగుదల మన దేశానికి మంచిది కాదు. చూసినావు కదా, 6లు నిలబడి మింగుతాండు. ఏదో ఒక రోజు ఆస్ట్రేలియా మీద కూడా మింగుతాడు. సో దానికన్నా ముందే తమ్ముని మైండ్ ని డైవర్ట్ చేయాలి. హెడ్ ఒక రకంగా చూస్తే నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఏం చేద్దామంటావు? ఏముంది తమ్ముడు, పిల్లగాడేనాయే, కాస్త పువ్వుల్ని అమ్మాయిల్ని చూపిస్తే సెట్టు. వైభవ్ సూర్యవంశీ, నువ్వు సెంచరీ కొట్టడానికి నీకు జీటీ తప్ప వేరే టీమే దొరకలేదా? నీ వల్ల ఎక్కడో ఉన్న రన్ రేటు ఎక్కడికో వచ్చింది. ఎందుకు తమ్ముడు నీకు ఈ జీటీ అంటే అంత పగ? ఈశాంత్ అన్న మొన్న నాకు ఐస్ క్రీమ్ ఇయ్యమంటే ఇయ్యలేదు, ఒక్కడే తిన్నాడు. అందుకనే జీటీతోని గోటీలు ఆడుకున్నా. ఈశాంత్ అన్న తమ్ముడు ఐస్ క్రీమ్ అడుగు తీయలేదట, చూసినావు కదా కోపంతో ఎట్లా కొట్టిండో. తమ్ముడు అడిగినప్పుడే ఐస్ క్రీమ్ ఇస్తే అయిపోవు కదా. ఏం నుంచి ఇయ్యాలే? ఫ్రిడ్జులున్న ఐస్ క్రీమ్ అడిగితే తీసుకొచ్చిత్తా, షాపులున్న ఐస్ క్రీమ్ అడిగితే కొనుకొచ్చిత్తా. నేను అప్పుడే తిన్న ఐస్ క్రీమ్ కావాలని పట్టుబడితే ఏం నుంచి ఇయ్యాలే? కడుపులకెళ్ళి కోసియన్నా? మా చెన్నై వాళ్ళం అందరం కలిపి 15 ఓవర్లు ఆడినా గానీ 100 రన్నులు వస్తలేవు. అలాంటిది నువ్వు 35 బాల్లనే సెంచరీ. నువ్వు కొట్టిన 101 రన్నులల్లా 94 రన్నులు బౌండరీలతోనే వచ్చినాయి. నీలాంటి ప్లేయరు మా సిఎస్కేకి ఇప్పుడు చాలా అవసరం. నువ్వు ఉండాల్సింది ఆర్ఆర్లా కాదు, సిఎస్కేలా. వచ్చే సంవత్సరం సిఎస్కేకి రా తమ్ముడు, నీకు 1 కోటి కాదు 10 కోట్లు ఇప్పిస్తా. సారీ ధోని అన్న, నువ్వు 10 కోట్లు కాదు 25 కోట్లు ఇచ్చినా సరే నేను ఎంఐ దిక్కే ఆడతా. సూర్యవంశీ, నువ్వు ఆర్ఆర్ కు దొరికిన ఆనిముత్యానివి. నువ్వు వేరే టీంలకు పోవుడు కలవది. ఉన్నన్ని రోజులు ఆర్ఆర్లనే ఉండాలే. నాకేంది, నేను ఎంఐలకే పోతా. ఎందుకు తమ్ముడు నీకు ఎంఐ అంటే అంత పిచ్చి? ఎంఐలకు పోతే హార్దిక్ అన్న రోహిత్ తర్వాత మరో రోహిత్ అయితావన్నాడు. రోహిత్ అంత అయితావనంగానే ఎంఐల కురుకుడేనా? ఇక ఉరుకుతా, అది నా ఇష్టం. ఇది ఒక్కటే కాదు, ఎంఐలకు పోతే హార్దిక్ అన్న నాకు రోజుకో వెన్నెలా ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నాడు. వద్దు తమ్ముడు, నువ్వు ఆర్ఆర్లనే ఉండు. ఎంఐలకు వచ్చి సెంచరీ కొట్టినా గానీ ఫిక్సింగ్ చేసే కొట్టినావంటారు. వైభవ్, ఫస్ట్ మ్యాచ్ లో అవుట్ అయినప్పుడు ఏడ్చినావు పాపమని. ఏదో 4 లడ్డూ బాల్లేస్తే లాస్ట్ కు మమ్మల్నే ఏడిపించినావు. నా అనుభవం అంత ఉండదు నీ ఏజు. పాలు తాగే ఏజ్ లా అంత ఫాస్ట్ గాడుడెందుకు? కొంచెం డిఫెండ్ చేసుకుంటూ ఆడొచ్చు కదా. ఈశాంత్ అన్న, యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ టు డిఫెండ్. తెలుగులో చెప్పు తమ్ముడు. ఈ ఒత్తుడు గిత్తుడు నాకు తెలియదు, నా కాడ కలవది. మింగుతే బాల్ షేప్ అవుట్ అయిపోవాలి అంతే. తమ్ముడు సూర్యవంశీ, నాకు ఇంజురీ అవ్వడం వల్ల నీకు అవకాశం వచ్చింది. నా ప్లేస్ లో వచ్చిన నువ్వు సెంచరీ కొట్టి నీ టాలెంట్ ఏందో చూపించినావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఇట్లనే ఆడినావంటే ఇండియా T20లల్లా ఫస్ట్ డౌన్ లనో సెకండ్ డౌన్ లనో ఛాన్స్ వస్తుంది. నాకు అవేం వద్దన్నా, నాకు నీ ప్లేసే కావాలి, ఓపెనింగే కావాలి. ఏంది T20లల్లా నా ప్లేస్ కావన్నా? ఆ ప్లేస్ కి ఎంత కాంపిటీషన్ ఉందో ఎరికేనా? అభిషేక్ శర్మ, జైస్వాల్, గిల్లు, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, ఈశాన్ కిషన్, కొత్త పిల్లగాడు ప్రియాన్స్ ఆర్య. ఇక గింతమంది కాంపిటీషన్ లా నువ్వేం తట్టుకుంటావు తమ్ముడు? నీకింత కాంపిటీషన్ అవసరమా? నా మాటిని నా ప్లేస్ మర్చిపోయి 1 డౌన్లనో 2 డౌన్లనో ట్రై అయ్యి. నాకేంది, నాకు నీ ప్లేసే కావాలి.
వైభవ్ తమ్ముడు 35 బాళ్ల సెంచరీ కొట్టి క్రీజ్ గేల్ ను గుర్తు చేసినావు. రోహిత్ శర్మ లెక్క సిక్సుల మీద సిక్సులు లేపుతున్నావు. 94 రన్నుల కాడ భయపడకుండా సిక్స్ కొట్టి సెంచరీ ఏసుట్లా సేవాగ్ ను గుర్తు చేస్తున్నావు. సూపర్ తమ్ముడు. మరే నేనంటే ఏమనుకుంటానవన్నా, క్రీజ్ గేలు, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ అందరు అన్నల్ని మిక్స్ చేస్తే వచ్చినోడే ఈ సూర్యవంశీ. క్రీజ్ గేలు, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ అందరు అన్నల్ని మీకు నిన్ననే చూపించిన. నెక్స్ట్ మీ ఇంగ్లాండ్ మీద వరుసగా 6 బాళ్లల్లో 6 సిక్సులు మింగి యువరాజ్ అన్నను గుర్తు చేసుడే మిగిలింది. వైభవ్ తమ్ముడు వీడియో క్లోజ్ చేస్తన్నా. ఫైనల్ గా ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడు. ఫ్రెండ్స్, నా ఆట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయిర్రి. ఫైనల్ గా నన్నెవడైనా బుడ్డోడా అంటే బ్యాట్ ఇచ్చి కొడతా.